స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాను ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెం నుంచి నవ్విన్ ఇలా అడుగుతున్నారండి. 3 ఏళ్ల నుంచి నోటి దుర్వాసనతో బాధపడుతున్నాను. పళ్లను క్లీన్ చేయించుకున్నాను, మందులు వాడాను, అయినా నోటి నుంచి దుర్వాసన తగ్గడం లేదు. డాక్టర్ ఏమో నోట్లో సమస్య ఏమీ లేదు అని అంటున్నారు. ఎక్కువగా నీళ్లు తాగితే నోటి దుర్వాసన తగ్గుతుందని చెబితే ఆ ప్రయత్నం కూడా చేశాను. నోటి దుర్వాసన మాత్రం తగ్గడం లేదు. నా సమస్యకి పరిష్కారం చెప్పండి అని రాశారు. నవీన్ గారు, మీరు చెప్పినట్టుగా మీకు నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. నోటి దుర్వాసన రావటానికి ముఖ్య కారణము చిగుళ్ళ జబ్బు అని చెప్పుకోవచ్చు. రెండోది పిప్పి పళ్ళు ఉన్న విరిగిపోయిన ఫీలింగ్స్ ఉన్నా కూడా అక్కడ ఆహారము ఇరుక్కొని కుళ్ళి నోటి దుర్వాసనకి దారితీయచ్చు. సో ఒకవేళ మీరు క్లీనింగ్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఈ నోటి దుర్వాసన అంటే దంతాల సమస్యలు లేకున్నా, నోటి సమస్యలు ఎలాంటివి లేకున్నా కానీ కూడా మీకు ఇలాంటివి నోటి దుర్వాసనతో బాధపడుతున్నారంటే అలాంటప్పుడు దంతాల సమస్యలు కాకుండా, నోటి సమస్యలు కాకుండా ఇతర సమస్యల వల్ల ఈ నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా టాన్సిలైటిస్ లేదంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, జలుబు, సైనసైటిస్ ఇలా ఉన్న వాళ్ళలో కూడా మేము ఈ నోటి దుర్వాసన అనేది ఎక్కువగా చూస్తుంటాం. రెండోది కొన్ని కేసెస్లో ఈ యాసిడిటీ లేదంటే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇలా ఉన్న వాళ్ళలో కూడా మేము నోటి దుర్వాసనని గమనిస్తూ ఉంటాం. ఇంకొందరిలో షుగర్ జబ్బుతో లేదంటే మధుమేహంతో బాధపడే వాళ్ళు, షుగర్ లేదంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నట్టయినా కానీ కూడా ఈ నోటి దుర్వాసన అనేది చూస్తూ ఉంటాం. ఇంకొందరిలో ఈ కిడ్నీ జబ్బులతో అలా ఉన్నట్టయినా కానీ కూడా ఈ నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. సో దంత వైద్యుడు మీకు ఎలాంటి దంత సమస్యలు లేవన్నట్టయితే మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్, ఫిజిషియన్ని సంప్రదించి కొన్ని పరీక్షలు చేసిన తర్వాత మీకు దేనివల్ల నోటి దుర్వాసన వస్తుందనేది గుర్తించి దానికి తగ్గట్టుగా చికిత్సలు చేస్తారు. ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. గుండె ఆరోగ్యం కోసం నిత్యం గుప్పెడు వేరుశనగ గింజల్ని తినడాన్ని అలవాటు చేసుకోండి. గుండె జబ్బులతో పాటు గుండెపోటు ముప్పు కూడా చాలా వరకు తగ్గుతుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.